హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం సాఫ్ట్ అండ్ టేస్టీ చపాతీలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈరోజు ప్రిపేర్ చేసిన చపాతీలు మరుసటి రోజుకు కూడా అదే సాఫ్ట్నెస్ని మెయింటైన్ చేయాలంటే ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తో పాటు ఈ వీడియోలో నేను చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకేసారి వాటర్ని వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసేసినట్లయితే పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయి చపాతీ ముద్ద చేతికి అంటుకుంటూ ఉంటుందండి. కాబట్టి కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని కలపడానికి నాకు 1.25 కప్పుల వాటర్ పట్టాయండి. చపాతీ పిండిని ఎంత ఎక్కువసేపు ఎంత బాగా ఒత్తుకుంటే చపాతీలు అంత మెత్తగా ఉంటాయండి. ఇలా పిండిని మృదువుగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 1 స్పూన్ ఆయిల్ని వేసి మరొక 2-3 నిమిషాలు కలిపి ఒక తడిగుడ్డ కప్పి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత పొడిపిండి చల్లి ఈ పిండి ముద్దని పెట్టి ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకుంటూ ఫ్లాట్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని రోటీ అంటారండి. ఈ రోటీ మీద ఆయిల్ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి పొడిపిండిని చల్లి స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సార్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని వైపులా ఈక్వల్గా రోల్ చేసుకోవాలి. దీన్ని చపాతీ అంటారండి. రెగ్యులర్గా మనం రోల్ చేసుకుంటాం కదండి, ఒకేసారి రోల్ చేస్తాం, దాన్ని రోటీ అంటారు. చపాతీ అనేది ఎప్పుడు లేయర్స్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకున్న చపాతీని వేసి ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేగిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకుంటూ అవసరమైనంత ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలని కాల్చి పక్కకు తీసుకొని ఒక 5 నిమిషాలు బయట వదిలేసిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుని పైన 1-2 టిష్యూస్ని పెట్టి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే వరకు కూడా అదే ఫ్రెష్నెస్ని అదే సాఫ్ట్నెస్ని మెయింటైన్ చేస్తూ మెత్తగా టేస్టీగా బాగుంటాయండి. అంతేనండి, ఎంతో ఈజీగా సాఫ్ట్ చపాతీస్ రెడీ.